ప్రఖ్యాత భారాషాహి దర్గా ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఉత్తమ సేవలు అందించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం దర్గా ఆవరణలో నిర్వహించిన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా దర్గాను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 80 మందితో కమిటీ ఏర్పాటు చేశారని, పదవి దక్కించుకున్న నేతలు బాధ్యతగా పనిచేయాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. భారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. దర్గా ఫెస్టివల్ కమిటీ సామూహిక ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని, పదవిని సేవ కోసం ఉపయోగించాలని, రొట్టెల పండుగ జరిగినన్ని రోజులు నిష్ఠగా ఉండాలని తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. 80 మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, 2014-19లో మంత్రిగా దర్గా అభివృద్ధికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఘాట్ ఏర్పాటు చేసి నీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ జరుపుకుంటారని ఆయన తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఏకైక పండుగ రోటీ ఫెస్టివల్ అన్నారు. రాష్ట్ర పండుగలో భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీ చూసుకోవాలని, వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేలా చూసే బాధ్యత కమిటీ తీసుకోవాలన్నారు. 9 కోట్లతో దర్గా ప్రాంగణంలో మసీద్కు నిధులు కేటాయించామని, మస్జిద్ ఏర్పాటుకు నుడా నుంచి 5 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. రొట్టెల పండుగ ముగిశాక మసీద్ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాను. ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో, నిజాయితీతో, నిబద్ధతతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, పండుగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తానని, ఏ విధమైన ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా మనసు పెట్టి వచ్చే ప్రజలు గాని ప్రతి ఒక్కరిని గాని మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం, ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వాతావరణం, పండుగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని, శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇట్టే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని, ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ, తప్పులు జరిగినా ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదైనా చేసుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్ గా మేయర్, అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క భారాషాహి దర్గాని ఎంతో డెవలప్ చేశాం. ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం 2014 వచ్చినప్పుడు రొట్టెల పండుగకి ఆ చెరువులో కంప్లీట్ గా లారీలు కడుగుతుండేవాడు. అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్ లో చేస్తాం, పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యాక్చువల్ గా ఎంతో డెవలప్ చేశాం. తర్వాత శ్రీధర్ గారు తర్వాత డెవలప్మెంట్ మళ్ళా కంటిన్యూ చేశారు. అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది, అజీజ్ తో కూడా మాట్లాడడం జరిగింది.
అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ. ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే సేదరి గారితో అజీజ్తో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు అంతకుముందు శాంక్షన్ చేశారు. దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్రేయర్ హాల్ ఈద్గా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగ ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాదు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాం, ఆ విధంగా డిజైన్ చేయాలా, కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నొడావాళ్ళు 5 crores వాళ్ళు స్పేర్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. మంత్రి గారిని అడిగారు ఫరూక్ గారు, ఆయన 1.5 1.5 కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు బ్యాంకు. అదేవిధంగా వర్క్ బోర్డ్ వాళ్ళు మరొక 1,40,00,000 ఇస్తున్నారు. మిగతాది మున్సిపాలిటీ ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేశాము. దాదాపు 9 కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల పండుగ అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఒకటే నేను అందరినీ కోరుకునేది, అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇది పదవి కాదు, బాధ్యత. ఈ బాధ్యత బారా సాహిత్యుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ బారా సాహిత్యుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ గా, కమిటీగా సభ్యులుగా వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరము ఒకటి అర్థం చేసుకోవాలి. మనందరం ఉదయం లేస్తే ఈ దర్గాను చూస్తాము, దర్గాలో తిరుగుతాము. అయితే భారతదేశం నుంచి అనేక మంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతాయి, ఇదొక పవిత్రమైన స్థలం అని నమ్మి ఇక్కడికి వస్తున్నారు లక్షలాది మంది. మనం ప్రతిరోజు చూసి ఇది మనకు 4 గోడల లెక్క కనిపించవచ్చు. వచ్చే భక్తులకి ఆ యొక్క పవిత్రత మీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ ప్రతి అడుగులో, మీరు వేసే ప్రతి అడుగులో, మీరు మాట్లాడే ప్రతి మాటలో, మీరు వ్యవహార శైలిలో ఆ పవిత్రత, ఆ భక్తి భావాలు మీ అందరిలో కనిపించాలి. అదేవిధంగా అనేక మంది మహిళలు చిన్న చిన్న బిడ్డలతో పాటు ఇక్కడ వస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి, కార్పొరేషన్ నుంచి మన సాయశక్తుల ఏమేమి కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం కానీ వాళ్ళకి ఎక్కడికక్కడ అవసరమైన దగ్గర వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళకి ఈ చెత్త ఇదన్నీ వేయకుండా, గతంలో మీకు తెలుసు 14 నుంచి 19 మంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడు నేను మేయర్, మా చేత చెత్త ఎత్తించేది మంత్రి గారు. ఒక అగ్గిపుల్ల కింద పడితే ఆ అగ్గిపుల్లని తీసేవాడు, టీ కప్పు పెడితే టీ కప్పు తీసేవాడు. అంటే మొత్తం పడిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేది కాదు, వాళ్ళు వేస్తా ఉంటారు, మనం తీస్తా ఉంటాం. భక్తులు వాళ్ళు వచ్చేదే ఇక్కడ ఆ షాపింగ్ చేయడానికి వస్తారు, ఇక్కడ భక్తి కోసం వస్తారు, ఆ పిల్లలతో వస్తారు. వాళ్ళకి ఎక్కడ మనం ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు వేసుకుంటే మనం తీపియాలి. ఈరోజు జోన్ వైజ్ కానీ ఈ కమిటీకి కొన్ని బాధ్యతలు మీ అందరికి కానీ ఇచ్చున్నాం. అది కానీ మళ్ళా మాట్లాడతాం మీతో. ఆ బాధ్యతలు నేను అదే చెప్తున్నా, జనరల్ గా ఇవి ఎవరికి ఇస్తారంటే ఇటువంటి అన్ని స్వయంగా భక్తి భావాలతో వచ్చే వాళ్ళకి ఇస్తాం. కానీ ఇక్కడ మాతో పాటు రాజకీయంలో ఉండే వాళ్ళు మీరు చూపిస్తున్న చొరవకి మీకు అందరికి ఇవ్వడం జరిగింది, మీ పైన నమ్మకం. కాబట్టి దీన్ని కొద్దిగా
క్యాషువల్ గా తీసుకోకుండా ఆ భక్తి భావాలతో పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కార్యాచరణ ఎలా చేయాలనేది మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ప్రోగ్రామ్స్ తర్వాత చేసుకుంటాము. ఇది ఒక పండగ వాతావరణం. జీవితంలో ఇటువంటి అవకాశం అందరికి రాదు. నెల్లూరులో 5 లక్షల మంది ఉంటే మీ 80 మందికే వచ్చింది. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక మంచి కార్యక్రమము, దీన్ని ప్రతి ఒక్కరు భక్తి భావాలతో పనిచేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పండగ అయిపోయేదాకా, వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేదాకా మనం చేయాల్సిన సేవలన్నీ చేయాలని తెలియజేస్తూ ఈ బారాష దర్గా రొట్టెల పండగ రాష్ట్ర పండగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఇప్పుడే చెప్పాడు సోదర సీతారెడ్డి గారు నోడా పాత్ర కూడా ఉందని. ఆర్చిలో ప్రధానంగా నోడా తరఫున 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరో ప్రార్థనా మందిరానికి 5 కోట్ల రూపాయలు నోడా తరఫున ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు. అదే రకంగా అజీజ్ గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రొట్టె పండగప్పుడు అక్కడంతా వేసినప్పుడు ఆ రాజంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే. అటువంటిది ఈరోజు మా సోదరుడు సీతారెడ్డి గారు నిజంగా నాకు అదృష్టవంతుడు. ఆయన అయిన తర్వాత ఈ దర్గాకి ఎంతో అభివృద్ధి చేయాలని కృషితో ఉన్నారు. అదేవిధంగా సీతారెడ్డి గారు అడుగుతున్న పక్కనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉంది, దాన్ని కూడా నోడా తరఫున మీతో మాట్లాడి మీరు మేము కలిసి దాన్ని కూడా ప్రమాణాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దానికి మీతో మాట్లాడి చేస్తానని కూడా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను. నాకు ఎక్కువ మాట్లాడే చేత కాదు, మా చేతున్నా నాకైతే ఏం తెలియదు. కానీ నెల్లూరు చేరిన దర్గాకి నాకు సేవ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మినిస్టర్ గారికి, ఏమిరెడ్డి కుమార్ గారికి, నేరు అబ్దుల్ గారికి, వడచేత అజీజ్ గారికి అందరికీ నేను నమస్కారం.